ఇబ్బందులు ఉన్నాయి. అవిటిని కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం, మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్లో కూర్చుంటున్నావా లేదా? నిన్న మొన్న ఎంతమంది కలిసినారు? ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రాబాయి? నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రాబాయి నువ్వు? అంటే మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? మీరు చేస్తేనేమో సంసారం. మా వాడు చెప్పింది చూడు, ఇప్పుడు నాకు అవన్నీ నేను గలీజ్ మాటలు మాట్లాడాలి ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంది హరీష్ రావు? అంటే వీడు ఏదైనా మాట్లాడవచ్చు, ఆయనకు అది అలవాటు ఆడిడ వచ్చేసు. మాకు అలవాటు లేదని, మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రాబాయి? నీకు అది అలవాటు కాబట్టి అందరు అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది అంటే ముగ్గురిని అంటుండు అంటే 22 రోజుల నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే అర్థమైంది. అది పాలైనరు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు హుందాగా పోతున్నారు. ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ లో బ్రహ్మాండమైన టీం ఉందో ఆ టీం అందరు మాట్లాడడం ప్రారంభిస్తే, మినిస్టర్లు గిట్ట మాట్లాడడం ప్రారంభిస్తే వీళ్ళు తట్టుకోరు. కానీ మేము ప్రొవోకింగ్ మెంటాలిటీ కాదు, రెచ్చగొట్టే విధంగా మేము ఎప్పుడు కూడా పోవట్లేదు. ఇది గమనించాలా. అరే 10 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు రాబాయి? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రాబాయి? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్కాడు వేసిన ఘనత మీకు దక్కింది. కేటీఆర్ ఆత్కడి వేసి తీసుకుపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులు అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకుపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను నేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు కొట్టిపించినవు. లేచే పరిస్థితి లేదు రాబాయి. ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.